హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను చపాతీ ఎగ్ రోల్ ఎలా చేసుకోవడం చూపిస్తాను. ముందుగా చపాతీలు ఇలా చేసి పెట్టుకున్నాను. ఒక 2 చపాతీలు. దానికి ఎగ్ ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. నేను ప్యాన్ హీట్ అయ్యాక ఇలా ఒక చపాతీ వేసుకున్నాను. చూడండి, పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్లోకి కానీ, లేదంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీకు చపాతీలు స్నాక్స్కి పెట్టేదానికి కానీ, స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటుందండి. ఇది చపాతీ ఎగ్ రోల్ కాబట్టి ఇలా 1 సైడే కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. 2 సైడ్స్ కాల్చకూడదు, 1 సైడే కాల్చుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది ఎగ్ అది వేసేసుకోవాలి. దానిలో మనం ఇందాక చపాతీ చేసుకున్నాం కదండి, ఇలా వేసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఇలా మంచిగా సిమ్లో పెట్టుకొని ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కాలేటట్టు చుట్టుపక్కల చూడండి ఎంత బాగా అయిందో. సిమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్, 2 to 3 మినిట్స్ ఇలా కాల్చుకోవాలి. నేను ఇలా మధ్యలో చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎగ్ కుక్ అయిందా లేదా అని కూడా మనకి తెలుస్తుంది. కుక్ అవ్వకపోతే మంచిగా కుక్ అవ్వద్ది. చూడండి, రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఇలాగా కచప్ వేసి పిల్లలకి పెడితే స్కూల్ నుంచి రాగానే తింటారు. స్కూల్కి అయినా కూడా మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ అప్పుడు తీసుకెళ్ళేదానికి, ఈజీగా క్యారీ చేసేదానికి కూడా బాగుంటుంది. హెల్దీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఫ్రెండ్స్, బాగా ఎగ్ కూడా కుక్ అయింది. కెచప్తో తింటే ఇంకా ఎమ్మీగా ఉంది. ట్రై చేయండి.